నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం, ఫ్రమ్ బీచ్ రోడ్. నిసీది వీధిలో నేనొక్కడనే ఉన్నానండి. చూసారా, ఎప్పుడు జనగొణ ధ్వనులతో గుంపులతో పిలసిల్లే ఈ బీచ్ రోడ్డు ఈరోజు చూడండి, కనీసం ఒక్కడు కూడా కానరావడం లేదు. దీనికి కారణం ఏమై ఉంటుందని మీరు పెద్ద గుంపులుగా చించుకోవాల్సిన లేదు. భారీ వర్షం వస్తుందండి, భారీ వర్షం. అందులోనూ ఉదయం కరెక్ట్గా 5 అవుతుంది. 5 గంటలకే మామూలు టైంలో వస్తే ఇక్కడ చాలా ఎక్కువ మంది జనం ఉండేవారు. ఓ పక్క నుంచి తూర్పు కనుమల నుంచి ఆ వెలుగు రేఖలు అలా సముద్రపు ఉపరితలం మీదుగా మనకు చేరుతున్న టైంలో ఈ రోడ్లపై మాత్రం వెలుగుజిల్లులు ఇంకా చిమ్ముతూనే ఉన్నాయి. ఇటువంటి టైంలో నేనొక్కడనే ఇలా బీచ్ రోడ్లో ప్రయాణించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉందండి. ప్రతిదీ చిన్ని కూడా ప్రతి అనుభవం ఒక ఆనందం అంటే మనం ఎంచుకోవడంలో ఉంటుందన్నమాట. ఏదైనా సరే మనం చుట్టూరు ఉన్న వాతావరణ పరిస్థితులు మనకు అనుకూలంగా చేసుకున్నాం అనుకోండి, అంతా మంచిగా జరుగుతుంది. ప్రతి దాంట్లోనూ ఒక పాజిటివ్ దృక్పథాన్ని అలవాటు చేసుకుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది కదా. అంటే ఎప్పుడూ ఇంత రద్దీగా ఉండే ఈ బీచ్ రోడ్డు ఈ టైంలో ఇలాగ అంటే భారీ వర్షం రావడంతో ఇంత ప్రశాంతంగా ఎవడో లేకుండా నేను ఒక్కడనే తిరుగుతున్నట్టుగా ఉందన్నమాట. చాలా బాగుంది. ఈ ఆనందాన్ని మీతో పంచుకోవాలని ఉద్దేశంతో ఈ చిన్న వీడియో చేస్తున్నాను. ఇక ప్రత్యేకించి కంటెంట్ అంటే ఈరోజు మాట్లాడుకోవడానికి ఒక డౌట్ ఉందండి, మర్చిపోయాను. అంటే అందరికీ తెలిసిందే, ఇది ఒక ఆర్థిక సంబంధమైన వ్యవహారం. దయచేసి మన బంధుమిత్రులకి ఎవరికైనా సరే ఆర్థిక వ్యవహారాల్లో కాస్త ఆచితూచి వ్యవహరించండి. కోరండి, ఎవరికి అప్పు ఇవ్వద్దు, తీసుకోవద్దు. అంటే సహాయం అయితే చేయండి, అంతవరకే. అంటే నేను నిన్నే ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూశాను. దానివల్ల మంచి రిలేషన్స్ కూడా కోల్పోతున్నామండి. అప్పులు ఇవ్వడం వల్ల, తీసుకోవడం వల్ల చాలా మంచి రిలేషన్లు అన్నీ దూరం అయిపోతున్నాం. మరీ అనుకుంటే కనుక చిన్న సహాయం చేయండి. ఆ డబ్బులు నాకు రావు అనుకునే స్థితిలో ఆ 1,00,000 అడిగాడు అనుకోండి, మీకు ఓపుకుంటే ఒక 5,000 ఇచ్చి మర్చిపోండి, అంతవరకే. అంతేగాని డబ్బు ఇచ్చి వాడి నుంచి శత్రుత్వం తీసుకోవడం చాలా దుర్భరమైన వ్యవహారం. మంచి సంబంధాలను కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి వర్షం వస్తుంది కదా, ఈ వీడియోని ఎంతవరకు విరమిస్తున్నాను. ఓకేనా, సెలవు. హర మహాదేవ్, శంభో శంకర, ఓం నమ శివాయ, నమో నారాయణ, నమో. జై హింద్.